వర్తమానాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటాం. కానీ దేవుని మాట భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించింది అంటే నిజంగా ఎంత గొప్ప మాటలో మీరు ఆలోచించండి. ఇవే మాటలు మన పితరులు ధ్యానించి బలపడి దేవుని కొరకు బ్రతికారు గతంలో. ఇవే మాటలను మనం ధ్యానిస్తూ దేవుని కొరకు బ్రతుకుతున్నాం వర్తమానంలో. భవిష్యత్ కాలాలలో కూడా ఇవే మాటలు రాబోయే తరాలు కూడా ధ్యానించి దేవుని కొరకు బ్రతకాల్సిందే. అంటే చూసారా, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించిన దేవుని మాటలను చదవగానే మనకు అర్థమైనట్టుగా ఉంటుంది. కానీ చదివి దాని లోతుల్లోనికి వెళ్ళినప్పుడు నిజంగా ఆ లోతుల్లో ఉంటున్న భక్తి కలిగిన మాటలు మన హృదయాన్ని ఉజ్జీవింపజేస్తాయి ప్రేమన వారలారా. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆరితేరిన వారు ఈరోజు ప్రపంచంలో ఎవరూ లేరు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. పుస్తకాలు చదివి పిహెచ్డీలు చేసి నేను దీన్ని సాధించాను అని లోకంలో చెప్పుకోగలిగిన వారు బోలెడంత మంది ఉన్నా, వాక్యము దగ్గరికి రాగానే మనిషి నిరంతరము ఒక విద్యార్థిలా ఇంకా నేర్చుకుంటూ ఉంటున్నాడు అంటే బైబిల్లో రాయబడిన మాటలు ఎంత గొప్పవి. అలానే 60-70 సంవత్సరాల జీవితకాలం గనుక మనం సాధించలేకపోయాము అనుకుంటే పొరపాటు. మనకు 1000 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని ఇచ్చిన ఈ బైబిల్ను సంపూర్ణంగా నేను సాధించాను అని చెప్పుకునే వీలు లేదు ప్రేమన వారలారా. దేవుడు కాలాన్ని బట్టి, మనం పడుతున్న కష్టాన్ని బట్టి, మన పరిచర్య అవసరతను బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి, దేవుని మీద ఆధారపడుతున్న విధానాన్ని బట్టి దేవుడు వాక్యపు లోతుల్లోనికి మనల్ని తీసుకుని వెళుతుంటాడు ప్రేమన వారలారా. కాబట్టి ఈరోజు కూడా మనం చదువుతున్న మాటలే అని తేలికగా మనం తీసుకోకుండా దీని వెనకాల ఏముంది అని ఆలోచించగలిగితే ప్రేమన వారలారా మహత్తు కలిగిన తన మాటలు మనం అర్థం చేసుకోగలం. ఎప్పుడైనా మన ఇంట్లో ఉంటున్న టీవీ రిపేర్కి వచ్చిందనుకోండి, మెకానిక్ షాప్కి తీసుకెళ్తాం. మెకానిక్ షాప్కి తీసుకుని వెళ్ళగానే మెకానిక్ ఏం చేస్తాడో తెలుసా? మనం చూస్తున్న వైపు టీవీని చూడడు. ఎటువైపు చూస్తాడు? మనం ముందు వైపు చూస్తుంటాం, మెకానిక్ ఎక్కడ చూస్తుంటాడు? మనం వెళ్ళగానే టీవీని తిప్పేస్తాడు, వెనక వైపు ఓపెన్ చేస్తాడు ప్రేమన వారలారా. వెనక వైపు ఓపెన్ చేస్తాడు. మనం కూడా కనబడుతున్న అక్షరాలను కాదు, ఆ అక్షరాల వెనకాలుంటున్న భావాలను, అర్థాల వైపుకు మన మనసు మళ్ళాలి ప్రేమన దేవుని పిల్లలారా. అప్పుడే దేవుని జ్ఞానం యొక్క రుచి మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క మహత్తు కలిగిన మాటలు మన జీవితాన్ని బలపరచగలుగుతాయి. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 41వ వచనము నుండి జాగ్రత్తగా మనం చూడగలిగితే ఒక చక్కటి సందర్భం ఇక్కడ వ్రాయబడింది. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 41వ వచనము నుండి దయచేసి చూడండి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారి నడగగా ఎవరును మారు మాట చెప్పలేకపోయెను.
అంతేకాదు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగా తెగింపలేదు. యేసుక్రీస్తును గురించిన అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు యేసుక్రీస్తు బ్రతికున్న కాలములోనే ఉన్నాయి ప్రియమైన వారలారా. శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తును గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అంటే, ఈయన వడ్లవాని కుమారుడు కాడా, ఇతని సోదరీమణులు మనతో కూడా ఉన్నవారు కాదా, బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో ఆయన పెరిగాడు, ఇంకేముంది, వడ్లవాని కుమారుడు. అలాగే ప్రజల అభిప్రాయాలను కూడా జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తు అడుగుతున్నాడు, నా గురించి జనులు ఏమని చెప్పుకొనుచున్నారు అన్నప్పుడు శిష్యులు మాట్లాడుతూ, ప్రభువా, ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు నిన్ను, బాప్తీసమిచ్చి యోహాను మరలా జన్మించాడు అని నీ గురించి అనుకుంటున్నారు, కొంతమంది ఎటూ తోచక ప్రవక్తలలో ఒకడుగా నిన్ను భావిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు బ్రతికిన కాలాలలో యేసుక్రీస్తును గురించిన సరి అయిన అభిప్రాయము లేదు ప్రియమైన వారలారా. ఇప్పటికి కూడా అంతే, యేసుక్రీస్తును గురించిన సరి అయిన అభిప్రాయం ఇప్పటికీ లేదు. ఆయన ఎవరు అనగానే మన దేశీయుడు కాదు, ఎక్కడో బెత్లెహేములో పుట్టిన ఇశ్రాయేలుకు సంబంధించిన వ్యక్తిగా అభివర్ణిస్తూ ఉంటారు. లేదు అంటే ఆయన రక్త మాంసములు కలిగిన ఒక మనిషి. మనం ఎలా తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చామో ఆయన కూడా అలానే వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తును కూడా మనుషుల జాబితాలలో మాత్రమే ఆయనను చూపిస్తూ ఆయన కూడా ఒక మనిషి. లేదు అంటే ఆయన ప్రవక్తలలో ఒకడు, అంటే మనుషుల కంటే కాస్త గొప్పవాడు, ఆయన ప్రవక్తలలో ఒకడు అని ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు కలుగుతూనే ఉన్నాయి. కానీ మహనీయుడైన యేసుక్రీస్తు మనుషులు అనుకుంటున్నంత చిన్నవాడు ఆయన కాదు ప్రియమైన వారలారా. ఆయన ప్రవక్తలలో ఒకడు కాదు, ప్రవక్తల కంటే గొప్పవాడు. ఆయన మనుష్యులలో ఒకడు కాదు, మనుష్యులలో ఆయన ఒకడు కాదు, పాపులలో చేరనివాడు, ప్రత్యేకమైన వాడు అని లేఖనాలు ఘోషిస్తున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. అలాని ఆయన మన దేశస్థుడు కాదు, పరాయి దేశస్థుడు అని యేసుక్రీస్తును ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి ఆయనను అంకితం చేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన వల్లే ఈ ప్రకృతి కలిగింది. అంటే ఈ ప్రకృతిలో ఉంటున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన వాడు ఆయన. ఏమంటే సూర్యుడు ఏ దేశస్థుడు అంటే ఏం చెప్తామండి మనం? సూర్యుడు ఏ దేశస్థుడు అంటే ఏం చెప్తాం చెప్పండి? గాలి ఏ దేశస్థుడు అంటే ఏ దేశానికి సంబంధించిందంటే ఏం చెప్తాం మనం? మీరు ఆలోచించండి. ఏమండి గాలికి, సూర్యుడికి ఎలాంటి దేశాల అధీనంలో అవి లేవో వాటిని కలిగించిన యేసుక్రీస్తును ఏమంటే ఒక మనిషిగా, ఒక ప్రవక్తగా, లేదంటే ఒక విదేశీయుడిగా చూడటం అనేది చాలా పొరపాటు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే మనుషుల జ్ఞానం ఎదగకపోవటం వల్ల మనుషులు సరిహద్దులు గీసుకొని ఆ సరిహద్దుల్లోనికి ఎవరిని లాగుతున్నారు? దైవ స్వరూపాన్ని కూడా ఆ సరిహద్దుల్లోనికి లాగుతూ, ఇదిగో ఈ దేవుడు మా దేశానికి సంబంధించిన వాడు, ఆ దేవుడు మీ దేశానికి సంబంధించిన వాడు. దేవునికి దేశాలేంటి ప్రియమైన వారలారా? మీరు ఆలోచించండి. మన ప్రధాని గారు ఉన్నారనుకోండి, ఏమండి ప్రధాని గారు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, అలాని మనకు సంబంధించిన వ్యక్తి కాదా? ఏమండి మా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు గనుక ఆయనకి మాకు సంబంధం లేదన్నాం అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఊరుకుంటారా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశానికి ఆయన ప్రధాని. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, చూసారా?
ఆయన అధికారము కలిగిన వాడు. నేను ఒప్పుకోను అంటే కుదరదు ప్రేమన్న వారు. అసలు నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత? యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన లేఖనం ఏంటో తెలుసా? ఆయన సర్వాధికారి అయిన దేవుడు, అధికారము కలిగిన వాడు. ఆయన మా దేశానికి సంబంధించిన వాడు కాదు గనుక నాకు సంబంధించిన వ్యక్తి కాదు అనటానికి వీలు లేదు. ప్రధాని మన రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదు, కానీ ఆయన అధికారానికి నువ్వు లోబడుతున్నావు. ఒక భూమి మీద మనిషికే రాష్ట్రాల సరిహద్దులను చెరిపేసి ఇదిగో ఆయనను ప్రధానిగా మనం స్వీకరిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు సర్వాధికారి అయినప్పుడు భూమి మీద 280 దేశాలలో ఉంటున్న, ఆరిన నేల మీద ఉన్న 680 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఆనాటి యూదులు యేసుక్రీస్తు గొప్పతనాన్ని స్వీకరించలేకపోతున్నారు, యేసుక్రీస్తును అంగీకరించలేకపోతున్నారు. లేఖనాలలో గుప్తమై ఉన్న, మేమందరము ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అని అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రేమన వారలారా. ఎంతసేపు మోషే ధర్మశాస్త్రము మాకు ఇవ్వబడింది, మోషే గొప్పవాడు. కానీ ఆ మోషే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ నాకంటే గొప్పవాడు మీ మధ్యకు రానున్నాడు అని చెప్పిన సంగతిని వాళ్ళు మరిచిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? నేను క్రీస్తును అంటే మీరు నమ్మలేని స్థితిలో మీరు ఉన్నారు కదా. పోనీ మీకు తెలిసిందేంటో చెప్పండి, క్రీస్తుని గురించి మీకేం తోస్తుంది అనగానే వెంటనే ఆయన దావీదు కుమారుడు అని సమాధానం చెప్పారు. ఆయన దావీదు కుమారుడు, క్రీస్తుని గురించి మాకెందుకు తెలియదు, ఆయన దావీదు కుమారుడు అని సమాధానం చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు మరలా మాట్లాడుతూ, దావీదు కుమారుడు అని మీరు అంగీకరిస్తున్నారు కదా, దావీదు కుమారుడు అని మీరు నమ్ముతున్నారు కదా, కానీ దావీదు యేసుక్రీస్తుని గురించి ఏమన్నాడో మీరు చదివారా లేఖనాలలో? మీరు దావీదు కుమారుడు అని మీరు భావిస్తున్నారు, కానీ దావీదు క్రీస్తుని గురించి ఏం మాట్లాడాడో లేఖనాలలో మీరు చూసారా అని లేఖనాలలో వ్రాయబడిన దానిని, దావీదు క్రీస్తుని గురించి మాట్లాడిన ఒక ఉన్నతమైన మాటను యేసుక్రీస్తు వారికి తెలియజేస్తున్నాడు ప్రియమైన వారలారా. ఏమనో దయచేసి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా, మీరేమో దావీదు కుమారుడు అని మీరు అంటున్నారు. దావీదు ఏమన్నాడో తెలుసా? దావీదు ఏమన్నాడు అంటే అని దావీదు గారిని గురించిన ఒక మాట చెప్పబడుతుంది. ఏమని అంటే, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఇక్కడ ప్రభు ఎవరు, నా ప్రభువు ఎవరు అంటే ఈ మాట దావీదు గారు మాట్లాడుతున్నారు. దావీదు గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, ప్రభువు దేవుడు నా ప్రభువుతో చెప్పాడు. నా ప్రభు ఎవరంటే క్రీస్తు. పరలోకమందున్న దేవుడు నా ప్రభువుతో ఒక మాట చెప్పాడు, నా కొడుకుతో చెప్పాడు అని దావీదు అనటం లేదు. దావీదు యేసుక్రీస్తును ఏమని సంబోధిస్తున్నాడు? నా ప్రభువు అని సంబోధిస్తున్నాడు. నిజంగా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కాదు ప్రియమైన వారలారా, ఆయన పుట్టక మునిపే రాజుల హృదయాలలో, ప్రవక్తల హృదయాలలో ఆయన ప్రభువుగా కొనియాడబడుతున్నాడు
వాళ్ళారా. ప్రభువు నా ప్రభువుతో అనగా పరలోకమందున్న తండ్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఒక మాట చెప్పాడు, నా ప్రభువుతో చెప్పాడు. అంటే దావీదు యేసుక్రీస్తును నా కుమారుడు అని అనట్లేదు, ఏమంటున్నాడు? నా ప్రభువు అంటున్నాడు. ప్రేమను వాళ్ళారా, ఇంతకీ దేవుడు యేసుక్రీస్తుతో ఏం చెప్పాడు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఇదిగో నేను అంటే దేవుడినైన నేను నీ శత్రువులను అనగా యేసుక్రీస్తు శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు క్రీస్తువైన నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండాలి. ఎప్పటి వరకు? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చోవాలి. ఎప్పటి వరకు? నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు. వాక్యాన్ని ప్రారంభించే ముందు ప్రకటన చేస్తారు. ఇదిగో వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాం కనుక మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, ఇటు అటు తిరగొద్దు. ఎప్పటి వరకు? వాక్యము ముగిసేంత వరకు. ఎప్పటికీ అని కాదు, అది వాక్యము ముగిసేంత వరకు. పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడుతూ, ఇదిగో నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. అంటే దావీదు, ఇదిగో దేవుడు నా ప్రభువుతో చెప్పాడు. దావీదే క్రీస్తును ప్రభు అని చెబుతుంటే మీరు కొడుకు అంటున్నారేంటి? మీరు కొడుకు అంటున్నారేంటి? మీరు ఆలోచిస్తున్నారా? దావీదే ఆయనను ప్రభు అని ఒప్పుకుంటున్నప్పుడు మీరేమి నమ్ముతున్నారు అంటే దావీదు కొడుకు క్రీస్తు అనుకుంటున్నారు మీరు. మరి దావీదు ఆ మాట చెప్పలేదే? దావీదు ప్రభు అని ఒప్పుకుంటున్నప్పుడు మీరు కూడా క్రీస్తును ప్రభు అని ఎందుకు ఒప్పుకోరు? దావీదు కుమారుడు అని మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు, కానీ దావీదు మాత్రం నా కొడుకు అని యేసుక్రీస్తుని గురించి చెప్పట్లేదు, ప్రభు అని చెబుతున్నాడు అని ఈ మాట చెప్పగానే వారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మనం మాట్లాడాలి. మరి దావీదు గారు ఈ మాట ఎక్కడ చెప్పారు అని మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీటగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. నా కుడి పార్శ్వమున నువ్వు కూర్చుండాలి. ఎప్పటి వరకంటే నేను నీ శత్రువును నీ పాదముల క్రింద ఉంచు వరకు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఏం సమాధానము చెప్పాలో ఏమంటే పరిశీలకు అర్థం కాలేదు. ప్రేమను మాట్లాడారా? ఇప్పటికి కూడా చాలామంది యేసుక్రీస్తుని గురించి అభిప్రాయాలు ఏంటంటే ఆయన దేవుడు, ఆయన దైవత్వాన్ని కలిగిన వాడు అని నమ్మడానికి ఇబ్బంది పడుతూ ఏమంటారో తెలుసా? ఇదిగో మరియ గర్భంలో పుట్టిన ఒక సామాన్యమైన మనిషి, ఒక ప్రవక్త అంటారు. దావీదే నా ప్రభు అన్నప్పుడు అసలు మనం ఎంత చెప్పండి ప్రేమను వాళ్ళారా? మనం ఎంత అసలు? ఇక ఏం మాట్లాడాలో వారికి అర్థం కాలేదు. ఆ రోజు నుంచి ఒక్కరు కూడా ఒక్క ప్రశ్న యేసుక్రీస్తుకు వెయ్యలేదు ప్రేమను వారలారా. అంటే దావీదే ప్రభు అన్నప్పుడు మనము కూడా ప్రభు అయిన ఆయనను ఒప్పుకోవాలి కదా. మరి లేఖనాలలో దావీదు కుమారుడు అని రాయబడింది కదా. మరి రాయబడితే దావీదు ఎందుకు ప్రభు అన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువా, మా రాజా? వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఒకవేళ ఇంకా మాట్లాడితే ఆయన ఏం మాట్లాడుతాడేమో అని మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ధ్యానించబోయేది ఏంటి అంటే
యేసుక్రీస్తు ఎప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, ఎప్పటి వరకు ఆయన కూర్చోవాలి? ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద ఉన్నాడు. మరలా ఎప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఎప్పటి వరకు కూర్చోవాలంటే ఆయన శత్రువులను ఆయన పాదముల క్రింద పీటగా చేయి వరకు. మనం అందరము ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ సైరన్లు మురుగుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదో నెలకు సరిపడా సరుకులు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకొని అమ్మయ్య ఈ నెల గడిచిపోతుంది అన్నంత ఈజీగా ప్రపంచ పరిస్థితులు లేవు. 3వ ప్రపంచ యుద్ధానికి శంఖారావం. ఈరోజు న్యూస్, ఉదయకాలపు న్యూస్, ఇరాన్ ఏం చెయ్యబోతుందో అని ప్రపంచం అంతా ఇదిగో ఇరాన్ మీదనే ఉంది దృష్టి. ఇరాన్ మీదనే ఉంది. రష్యా మీరు ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాము అని ఇరాన్కు వెన్నుదన్నుగా నిలుస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ పక్షాన నిలుస్తుంది. 2 అగ్రదేశాలు 2 దేశాలకు సపోర్ట్ చేసి కొట్టుకోమని ఆయుధాలు ఇచ్చాయనుకోండి, ఏం జరుగుతుందండి? బలైపోయేవారు అమాయకులు ప్రియమైన వారలారా. మాకు ఈ యుద్ధానికి సంబంధం లేదు అని అనడానికి వీలు లేదు. ఎలక్షన్లు వచ్చాయనుకోండి, నువ్వు అటా ఇటా, నాకు దేనితో సంబంధం లేదన్నా ఊరుకోరు ప్రియమైన వారలో. ఉంటే అటన్న ఉండాలి, ఇటన్న ఉండాలి. ప్రపంచ యుద్ధం అంటే అది. నాకు సంబంధం లేదు అనడానికి వీలు లేదు. మరి యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తాడని మనం అందరము ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని లేఖనాలలో రాయబడింది అంటే, నేను నీ పాదముల క్రింద నీ శత్రువును పాదపీటగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చోవాలి. అంటే ఆయన రావాలి అంటే శత్రువు ఆయన పాదముల క్రిందికి వెళ్ళాలి. శత్రువు ఆయన పాదముల క్రింద పీటగా చేయబడాలి. అప్పుడు ఆయన పరలోకము నుండి భూమి మీదికి దిగి వస్తాడు. ఇది జరగకపోతే, ఇది చేయబడి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చోవాలి. ఇది చేయబడి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చోవాలి. ఆయన వస్తాడని మనం